ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది ఆర్టీసీ. ఇప్పటికే గమ్యం యాప్తో బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునే వీలు కల్పించింది. రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్సులను గూగుల్ మ్యాప్స్తో లింక్ చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. కొత్త టీమ్ మిషన్స్తో గూగుల్ పే, ఫోన్ పేతో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్న ఆర్టీసీ త్వరలో కామన్ మొబిలిటీ స్మార్ట్ కార్డ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ఆర్టీసీ లేటెస్ట్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. డిజిటల్ పేమెంట్స్ దగ్గర నుండి బస్సు ట్రాకింగ్ వరకు టెక్నాలజీని అనుసంధానం చేశారు అధికారులు. గమ్యం యాప్ సక్సెస్ అయింది. బస్సులో జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ యాప్తో బస్సు ట్రాకింగ్, ట్రాఫిక్ టైంలో బస్సు ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించారు. రీసెంట్ గా గమ్యం యాప్ తో ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించామంటున్నారు ఆర్టీసీ అధికారులు. గూగుల్ మ్యాప్స్ తో ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేశామని, దీంతో రియల్ టైంలో బస్సుల సమాచారం, వెళ్లాల్సిన గమ్యస్థానం వంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. డిజిటల్ పేమెంట్లకు ప్రజలు ఎక్కువగా అలవాటు పడడంతో పాటు చిల్లర కష్టాలను తీర్చేందుకు బస్సులో యూపీఐ పేమెంట్స్ ని ప్రవేశపెట్టారు అధికారులు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తో బస్ టికెట్లు స్కాన్ చేసి కొనుక్కునే కొత్త మిషన్స్ అందుబాటులోకి తెచ్చారు. బస్సుల వివరాలు, డ్రైవర్స్ డీటెయిల్స్ వంటి ఎన్నో వివరాలు ఆర్టీసీ కాల్ సెంటర్ తో అందిస్తున్నారు అధికారులు. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ బస్సులు ప్రమాదాల నివారణకు భాగంగా ఏఐ ఆధారిత అలారం సిస్టమ్ తీసుకువచ్చారు. బస్సు నడిపే సమయంలో డ్రైవర్ నిద్రపోతే అలారం అలర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఏఐ కెమెరా సిస్టంతో బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు దానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా స్మార్ట్ టెక్నాలజీతో బస్సులో ప్రయాణికుల సేవలను మెరుగుపరుస్తున్నారు అధికారులు. గమ్యం యాప్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని బట్టి కూడా మన ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి చాలా వీలవుతుంది. అలాగే మన లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్, సిటీ సర్వీసెస్ కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆర్టీసీలో ఉండే అన్ని బస్సుల్లో కూడా ఈ ట్రాకింగ్ మిషన్ పెట్టడం జరిగింది, జీపీఎస్ మిషన్స్. దాని ద్వారా అన్ని బస్సెస్ కూడా ట్రాకింగ్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 52 లక్షల డౌన్లోడ్స్ కూడా అయ్యాయి గమ్యము. దీనికి విశేష ఆదరణ కూడా ఉంది. త్వరలో కామన్ మొబిలిటీ కార్డులు తీసుకురానుంది ఆర్టీసీ. మొదటి దశలో వీటిని మహాలక్ష్మి పథకంలో అమలు చేయనుంది. జీరో టికెట్లను మొబిలిటీ కార్డులతో ఇవ్వనున్నారు. ఈ కార్డుల తయారీకి ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిరోజు మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 38 నుంచి 40 లక్షల మంది మహిళలు ఫ్రీగా బస్సులో జర్నీ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.5 కోటికి పైగా మహిళలు ఉన్నారు. అయితే మహిళలందరికీ ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వాలా లేదా మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్న వారికే ఇవ్వాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. గమ్యం యాప్లో మనం లేటెస్ట్గా బుకింగ్ కూడా మనం ప్రవేశపెట్టాం. బుకింగ్ సౌలభ్యం కూడా ప్రవేశపెట్టాం. అంటే గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో బుక్ యువర్ టికెట్ అని ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది. అందులోకి వెళ్తే డైరెక్ట్గా బుకింగ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు. అంటే మన వెబ్సైట్లో బుక్ చేసుకుంటున్నారు, మొబైల్ యాప్లో బుక్ చేసుకుంటున్నారు. ఈ ఫెసిలిటీని మనం గమ్యం యాప్లో కూడా ఇవ్వడం జరిగింది. కేవలం బస్ పాస్ మాత్రమే కాకుండా మల్టీపర్పస్ డిజిటల్ వాలెట్ల మొబిలిటీ కార్డులను ఉపయోగించేలా రూపకల్పన చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ కార్డులతో మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ చేయడంతో పాటు మనీ లోడ్ చేసి మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ స్కీంలను కూడా అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు ఉంటే ప్రయాణికులు ఆధార్ కార్డు ప్రతిసారి తమ వెంట తీసుకువెళ్లాల్సిన పని ఉండదంటున్నారు అధికారులు. మరోవైపు ఈ కార్డులతో ప్రతి ప్రయాణం ఇక డిజిటల్ గా రికార్డ్ అవుతుంది. కాబట్టి రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.